హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ చేతి బువ్వ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా మీ ముందుకు గోధుమ రొట్టెతో లడ్డూలు చేశానండి. చాలా బాగుంటుంది. మీరు సుత ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి హెల్దీ. దీనిలో ఒక్క చుక్క నూనె వాడకుండా, నెయ్యి వాడకుండా ఈ లడ్డూలు ప్రిపేర్ చేశాము. చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇష్టంగా తినచ్చు. దీనిలో ఎలాంటి వేరే ఏం కలపలేదు, నెయ్యి ఇట్లా ఏం లేదు. ఫ్రెండ్స్, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఆ గోధుమ పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటా మంచిగా ఆ పిండిని పిసకండి. పిండి ముద్దకచ్చేలాగా, రొట్టె పిండిగా ముద్దకచ్చేలాగా మంచిగా విసుకోండి. కొద్దిగా నీళ్ళు పోసుకుంటా మంచిగా విసకండి. ఓకే ఫ్రెండ్స్, అలా ముద్దలాగా విసుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు బెల్లం, మనం ఏ కప్పుతోనైతే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుకు సగం బెల్లం తురుముకొని పెట్టుకోండి. ఒక కప్పు గోధుమ పిండి 4 ముద్దలు అయిందండి, అంటే 4 రొట్టెలు. రొట్టెల్ని మంచిగా 2 వైపులా కాల్చుకోండి. కొంచెం వేడివేడి పెనం మీద వేసుకొని సన్నని మంట మీద 2 వైపులా మంచిగా కాల్చుకోండి రొట్టెలను. ఫ్రెండ్స్, మరొకసారి చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ వేసుకోండి, కుదిరితే ఒక కామెంట్ రాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. 2 వైపులా మంచిగా రొట్టెలు కాల్చుకున్న తర్వాత ఈ రొట్టెల్ని ఒక్క 2 నిమిషాలు కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, సుంచేసుకోండి. ఈ రొట్టెల్ని చిన్న ముక్కలుగా సుంచేసుకొని మిక్సీలో వేసుకోండి. మిక్సీలో వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టేసుకొని ఆ మిక్సీ పట్టిన రొట్టె పిండిని సగం మొదగాలు వేసుకున్న తర్వాత దాని మీదకి వెళ్ళి సగం కప్పు బెల్లం వేసుకోండి. దీని మీదకి వెళ్ళి మిగతా సగం ఆ రొట్టె మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పదార్థాన్ని వేసుకోండి. మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత లడ్డూలాగా చుట్టేసుకోండి. ఇక ఇంకేం లేదండి, ఈజీ. ఒక 15 నిమిషాలలో అయిపోతుందండి. వావ్, ఎంత సూపర్ ఉన్నో చూస్తున్నారు కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. చాలా బాగుంటాయి. ఒక చుక్క నెయ్యి లేకుండా, ఒక చుక్క నూనె లేకుండా, బెల్లం పాకం సుధా పట్టలేదు, బెల్లం పాకం లేకుండా ఒక 10 నిమిషాలలో అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చేసి చూడండి. మీరు సుధా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మరొక పరి ఏమనుకోకండి. చిన్న రిక్వెస్ట్, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే ఒక కామెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.